పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియా మళ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ తర్వాత కొంచెం శాంతించినట్లు కనిపించినా ఇజ్రాయెల్ దాడుల తర్వాత మళ్లీ బగ్గుమంటుంది. హెజ్బొల్లా పైన దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే లెబనాన్ పైన ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఐడిఎఫ్ జరిపిన భీకర దాడుల వల్ల అనేక మంది మృతి చెందారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. రాజధాని బీరూట్, సైడా, టైర్ వంటి ప్రాంతాలలోని నివాస ప్రాంతాలు, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండేటువంటి చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల తర్వాత యుద్ధ మేఘాలతో లెబనాన్ ఎరుపెక్కింది. లెబనాన్లోని ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసిపోయాయి. లెబనాన్లోని 100కు పైగా హెజ్బుల్లా స్థావరాలపైన ఏకకాలంలో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు లెబనాన్లో చేపట్టిన అతిపెద్ద సమన్వయ దాడి ఇదేనని పేర్కొంది. హెజ్బుల్లా కమాండ్ సెంటర్లు, ఆయుధ గిడ్డంగులు, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపినట్టుగా తెలిపింది. లెబనాన్లోని సాధారణ పౌరులకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్లో 1982 తర్వాత ఎన్నడూ లేని విధంగా కేవలం 10 నిమిషాల వ్యవధిలో 100కు పైగా వైమానిక దాడులు జరిగాయి. సాధారణంగా హెజ్బుల్లాకు సంబంధం లేని ప్రాంతాలుగా భావించే బీరూట్లోని సున్నీ నివాస ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ విషయంలో తమ ప్రమేయం లేకుండా అమెరికా నిర్ణయం తీసుకున్నప్పటికీ లెబనాన్ యుద్ధం ఎలా ముగియాలనేది తామే నిర్ణయిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం భీష్మించుకున్నాయి. ఈ క్రమంలోనే భారీ దాడులకు పాల్పడ్డాయి. ఇజ్రాయెల్ దాడులలో బీరూట్లోని కార్నేచ్ అల్ మజ్రా పరిసరాలలోని ఒక నివాస భవనం పూర్తిగా నేలమట్టమైంది. అక్కడ 3 పౌరులు మరణించినట్లుగా సమాచారం. తూర్పు లెబనాన్లోని షంస్తార్ గ్రామంలో ఒక శ్మశానం దగ్గర అంత్యక్రియలు జరుగుతుండగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సైడా నగరంలో ఒక కేఫ్పై జరిగినటువంటి దాడిలో 8 మంది చనిపోగా 22 మంది గాయపడ్డారు. అడ్లోన్లో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడిలో 3 యువతులు మరణించినట్టుగా సమాచారం. టైర్లో ఒక భవనంపై జరిగిన దాడిలో 4 మరణించారు. బైకా, హవాలీ, ఎర్మల్, హమౌంట్, లెబనాన్ ప్రాంతాలలో జరిగినటువంటి దాడులలో 10 మందికి పైగా మరణించారు. మరోపక్క ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ తీవ్రంగా ఖండించారు. ఈ యొక్క దాడులను నాగరికత లేనివిగా, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించేవిగా అభివర్ణించారు. ఏదేమైనా ఒకవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగి 2 వారాల పాటు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, యుద్ధ వాతావరణం పూర్తిగా సమసిపోతుంది అనుకున్నటువంటి ప్రపంచ దేశాలకు తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ పైన చేస్తున్నటువంటి దాడులు మరొకసారి ఉలిక్కి పడేలా చేశాయి. దీనికి బదులుగా లెబనాన్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య మొదలవుతున్నటువంటి ఈ భీకర యుద్ధం ఏ రకంగా మలుపు తిరగబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.